ఎలా జరిగింది? ఎంతో సవ్యంగానే జరిగింది. వీడియో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సరదా విత్ సంతోష్. సరదా వేయట్లేదు, సరదా తీరిపోతుంది. అంటే యాక్చువల్గా చాలా జోష్తో చేయాల్సిన వీడియోలు ఉంటాయి. యాక్చువల్గా మనం చేసేది జోష్తో చేస్తాము, కానీ ఇంత నీరసంగా చేస్తానని నేను కూడా అనుకోలేదు. ఒక్కసారి ఇటు చూడు. ఈ పెట్రోల్ బాగానే ఇలా వెయిట్ చేస్తున్నా. దగ్గర దగ్గర 9:30కి వచ్చాను. టైం ఇప్పుడు సరదాగా 11:30 అవుతుంది. అంటే 2 గంటలు అయింది. అవతల కొట్టించుకుంటాడో లేదో తెలీదు. 9:30కి వచ్చాను. టైం కాస్త 11:30 అవుతుంది. 2 గంటలు. ఈ 2 గంటల్లో అంటే నీకు 2 గంటలు వేస్ట్ అయిపోయిందన్న బాధ కంటే నానకాపలో చూడండి, అక్కడ 615 బైక్ ఉంది సరే. ఈ 2 గంటలు అక్కడి నుంచి ఎక్కడి దాకా రాగలిగాను. అంటే జస్ట్ ఒక 3-4 బైకులు ముందుకి. ఎందుకంటే అవతల దూరుతూనే ఉన్నారు, అవతల నుంచి కార్లు వస్తూనే ఉన్నాయి, అక్కడి నుంచి వర్షం పడుతూనే ఉంది. కొన్ని వర్షం ఆగింది అనుకుంటే క్రైసిస్, ఈ పెట్రోల్ క్రైసిస్. జన్మధన్యం అయిపోయింది గాయస్. ఎంపీ లేదు, 2 గంటల నుంచి కోతరం వస్తుంది, అది లేదు. మాస్క్ వేసుకుని ఉన్నా బెటర్ అనుకోకండి. తీయడానికి కూడా ఓపిక లేదు. ఇలాగే వచ్చాను పెట్రోల్ బంక్ ఆఫీస్ నుండి. సో ఇక్కడ ఇరుక్కుపోయాను అనమాట. ఇంకా ప్రతి ఓడి కెమెరాలు తీసి ప్రతి ఓడి ఇంకా అదే చేస్తున్నాడు, రికార్డింగ్లు పొక్కలు తోటకూరలు అనుకొని. ఈ రకంగా ఉంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే మా అయితే ఒక 5 రోజులు, మరి గట్టి తిరిగి 6 రోజులు. ఆ తర్వాత సరే మనం మళ్ళీ రావాల్సిందేగా. అండ్ మోర్ ఓవర్ నేను ఆఫీస్ నుంచి వచ్చే దారిలో ఒక దగ్గర దగ్గర 5-6 పెట్రోల్ బంకుల దాకా తిరిగాను. బట్ ఏ ఒక్క దాంట్లో కూడా పెట్రోల్ లేదు. అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేసి ఫైనల్గా వస్తే ఇక్కడ గౌలిదొడ్డి దగ్గర ఆఖరికి లాస్ట్కి ఇక్కడ ఒక ఈ పెట్రోల్ బంక్లో ఉంది. చూస్తే జనాలేమో కొట్టించుకున్నారు. ఇది కూడా దాటేస్తే మనం రేపటి నుంచి తిరగలేమని చెప్పేసి తిరుగుతున్నాం అనమాట. బ్యూటీ, ఒక పక్క ట్రాఫిక్, ఒక పక్క మార్చి నెలలో వర్షాలు, అది కూడా వింతే. ఇంకో పక్క పెట్రోల్ క్రైసిస్. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు హాస్టల్లో కరెంటు పోతే జనరేటర్ వేస్తారా వేయరా? ఆల్రెడీ కట్ల పొయ్యి మీద వండేస్తున్నారు. వీఆర్ బ్యాక్ టు అవర్ గోల్డెన్ డేస్. అలా పాత రోజులకు వచ్చేసాం. నేచర్ అట్ ఇట్స్ బెస్ట్ అన్నట్టు. ఇప్పుడేమో ఇది. అండ్ ఇక్కడేమో బాటిల్లో కూడా కొట్టరంటే ఎక్స్ట్రా తీసుకొని వెళ్దాము అని అంటే ఏదంటే 10 రోజులు చూడాలి. నమ్మట్లేదేమో మీరు, 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నామని చెప్పి. ఏ లైను, ఆ లారీ ఇందాక నుంచి అక్కడే ఉంది, ఈ కారు ఇందాక నుంచి అక్కడే ఉంది, ఈ బండి ఇందాక నుంచి అక్కడే ఉంది, ఆ లైను ఇందాక నుంచి అక్కడే ఉంది. టోటల్గా ఈ ఏరియాలో ఉన్న జనాలు అందరూ ఇక్కడే ఉన్నారు. పోనీ దాటి ఇంకో పెట్రోల్ బంక్ వెళ్తుంటే ఎక్కడో మూల ఉంది. ఆల్మోస్ట్ నా బండి పెట్రోల్ అయిపోవచ్చు, ఆల్మోస్ట్ నిల్లు. నేను ఇంకా ఫాస్ట్గా వచ్చాను అనుకొని ఇంకా చాలా ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చాను. లేకపోతే అక్కడికి పడదగా వేస్తున్నారా అని చెప్పి మాకు ఎప్పుడు వేస్తారని కాల్ చేస్తున్నారు జనాలు. అయిపోయింది, ఇంకా పేషెన్స్ అయిపోతుంది జనాలకి. బాగుందిరా ఇన్ని గంటలు. మన జనరేషన్ ఏమో 2004 సునామీ దగ్గర నుండి కరోనా క్రైసిస్, రెసిషన్, ఇండియా పాకిస్తాన్ వారు, ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ వారు, రష్యా యుక్రెయిన్ వారు, ఇప్పుడు పెట్రోల్ క్రైసిస్. ఐ మీన్ ఎనర్జీ, గ్యాస్ అవని ఏదైనా అవని. ఇదే ఇలాగుంటే ఇంట్లో గ్యాస్ వండుకోవడానికి వాట్ ఏమవుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లా. హోప్ ఫర్ ద బెస్ట్. నా వల్ల కావట్లేదు రా, ఒకవేళ నీట్గా తలస్నానం చేసుకుని ఆఫీస్కి వెళ్ళా. చవట్లు పట్టేసాయి, ఏసీలో ఉండి 8:30 నుంచి 7:30 నుంచి స్టార్ట్ అయిపోతాం ఆఫీస్ నుంచి అనుకున్నా. బట్ స్టిల్ ఒక వర్షం, ఇక ట్రాఫిక్ అయితే దీని అంతటికి నుంచి అదొకటి మాసు. 7:30 నుండి చూస్తున్నా. వివి వినాయక్ సినిమాల్లో సుమోలు వెళ్తున్నట్టు వెళ్తానే ఉన్నాయి రోడ్లు పైకిలతో, వెళ్తానే ఉన్నది. ఎట్టి చూసినా ఒకరికి ట్రాఫిక్ అప్డేట్ చూసినా ఫోటోలు అంతా బ్లాకు. వావ్, ఒక అమేజింగ్. అంటే ఉదయమే మన మోడీ గారు మార్నింగ్ స్పీచ్ ఇచ్చారంట.
కరోనా కన్నా బిగ్ క్రైసిస్ రాబోతుంది, వీ హ్యావ్ టు బి పేషెంట్ అని చెప్పేసి. మరి ఈరోజు చూస్తుంటుంది నిజమే అనిపిస్తుంది. ఇది వెళ్ళిపోతాడు, ఇవి కదులుతాయి అనుకుంటాం కానీ కదలవు. మ్యాటర్ కాదురా, నాకు అర్థం కాలేదు. ఆడెళ్ళట్లేదు ఈడెళ్ళట్లేదు అంటారు, ఎవడు పడితే దూరిపోతే ఎందుకు వెళ్తారా? అసలు లైన్ ఏది? లైన్ ఎక్కడ? లైన్ ఏది అసలు? చూడు చూడు ఎలా వస్తున్నాడు, బొక్కడానికి వెళ్ళిపోతా అని చెప్పి ఎలా వస్తున్నాడు. వెళ్ళాలనుకుంటే మేము వెళ్ళలేమంటారా? నాకు అర్థం కాలేదు. ఈ బొక్కలని చూసుకొని నాకు అర్థం కాలే. నిద్రపోతుంది ఇంజి లేదు, సుఖం లేదు, పెట్రోల్ కూడా లేదు. ఆ నిద్ర కొట్టుకోవడం ఏంటో, ఆ స్ట్రైట్ ఆఫ్ ఫార్మోస్ ఆగిపోవడం ఏంటో, మనకి పెట్రోల్ రాకపోవడం ఏంటో ఇంకా అర్థం అవట్లే. పెట్రోల్ ఇలా అడుగుంటారు కదా, పెట్రోల్ లేకపోతే ఎక్స్పోర్ట్స్ కూడా దెబ్బతింటాయి. ఫుడ్ రేపు రేట్లు పెరుగుతాయి, పెట్రోల్ ఆబ్వియస్లీ రేట్లు పెరుగుతుంది, గోల్డ్ రేటు పెరుగుతుంది, నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతాయి. అన్నీ ఇంకా పెట్రోల్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా ట్రావెల్ ఇంకంతా పడిపోతుంది. సో ఏం తెచ్చుకోవాలన్నా సరే రూపాయికి ఇంకో రూపాయి పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. అన్నీ పెరుగుతాయి, జీతాలు తప్ప. ఒరే, మన జీవితంలో మనం పెట్టుకున్న పొక్కలే ఎక్కువరా, అంటే మనం పడాల్సిన కష్టాలే ఎక్కువరా. పైనుండి ఇలాంటి కష్టాలు కూడా పడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా. ఈ అమ్మ చిన్నప్పుడు మా డాడీ బండి కొనొచ్చు కదా, పెట్రోల్ రేట్లు నువ్వు పడిస్తావా అని అంటే ఏంటో ఆడుతున్నాడు. కొనొచ్చు కదా, ఏమైపోయింది పెట్రోల్ రేట్ల గురించి ఆలోచిస్తారు వీళ్ళు అని చెప్పేసి అర్థమవుతుంది. ఇది రియలైజేషన్. లేట్ రియలైజేషన్. ఐ అండర్స్టాండ్ మై ఫాదర్స్ ఎమోషన్. మొత్తానికి రా దయ్యుంచి వాడు కాలేని దాబ్రో ముందుకేయంటే అప్పుడు వేస్తున్నా. ఎవడంట పోస్ట్పోన్ వస్తున్నాయి రా బాబు, ఎవడంట నీ బంట్లో పెట్రోల్ పోసింది, ఎదలికి కన్నాడు ఈ నంది కాని నంది. థ్యాంక్స్ బ్రో. ఆఫ్టర్ 2.5 hours నా కష్టం ఫలించింది. వాయో ట్రాఫిక్ ఏంటి, బతికే ఉన్నానురా. ఎస్, బతికే ఉన్నానురా. అయ్యో ఒరయ్యో మొత్తానికి రా సాధించాను పెట్రోల్ కోసం. ఇప్పుడు ఇక్కడి నుండి ఇంకో స్టోరీ నేను ఆపుకోలేక మీతో షేర్ చేసుకుంటున్నాను. వావ్ 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 వావ్. జలకాలాటలలో జలమిహాయిలే అల్లా, ఆహా ఏమి హాయిలే అల్లా. పెట్రోల్ 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 పెట్రోల్. దూరంలో చూసాం కదా హౌస్లా ఇంధన్ పద్ధతి, అదే ఇంధన్ అంటే పెట్రోల్ కదా. ఆ పెట్రోల్ తెచ్చుకోవడానికి పద్ధతులు ఏమో తెలియదు కానీ అవసరం అయితే కావాలి.